టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్తో ముగియనుంది. కోచింగ్కు స్వస్తి చెప్పాలని ద్రవిడ్ తన కోరికను వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో జట్టుకు కొత్త కోచ్ని వెతికే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కొత్త కోచ్ ఎంపిక విషయానికొస్తే బీసీసీఐ భారతీయుడితో పాటు విదేశీ కోచ్ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని తెరిచింది. ఒక నివేదిక ప్రకారం కోచ్ పదవి కోసం బీసీసీఐ రికీ పాంటింగ్ను సంప్రదించినట్లు వెల్లడైంది. పాంటింగ్తో పాటు అనుభవజ్ఞుడైన న్యూజిలాండ్ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ను కూడా ప్రధాన కోచింగ్ ఎంపికగా పరిశీలిస్తున్నారు. జూన్ నెలాఖరులో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత అంటే 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు కొత్త కోచ్ ఆధ్వర్యంలో ఆడుతుంది. ప్రస్తుతం టీమిండియా కోచ్ రేస్లోకి రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ ముందంజలో ఉన్నారు. అతనికి ముందు గ్యారీ కిర్స్టన్ మరియు జాన్ రైట్ నాయకత్వంలో భారత జట్టు గొప్ప విజయాన్ని సాధించింది. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ నెలాఖరుతో ముగుస్తుంది. కొత్త మేనేజర్ పదవీకాలం జూలై 1, 2024 నుండి డిసెంబర్ 31, 2027 వరకు ఉంటుంది. దీని అర్థం 2027 ఓడిఐ క్రికెట్ ప్రపంచ కప్ కోసం బలమైన భారత జట్టును సిద్ధం చేసే బాధ్యత కొత్త కోచ్కి ఉంటుంది. ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది ముగియాల్సి ఉండగా 2023 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత అతని కాంట్రాక్టు పొడిగించబడింది. ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తుల స్వీకరణను బీసీసీఐ ప్రారంభించింది. దరఖాస్తు గడువు మే 27 వరకు ఉంది. మరి ఎవరు టీమిండియా కోచ్ అవుతారో చూడాలి.